వెల్కమ్ టు తెలుగు 70 ఛానల్. సో ఈ రోజు మనతో పాటు మోహన్ గారు ఉన్నారు. సో ఎం ఫర్ ఎం అనే అంటే మోటివేట్ ఫర్ మర్డర్ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సో మోటివ్ ఫర్ మర్డర్ అనే మూవీతో. సో మరి ఈ స్టోరీ ఏంటి, ఈ స్టోరీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తున్నారు. హాలీవుడ్ లెవెల్లో సినిమా ఉండబోతుంది అంటున్నారు. సో అలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఎలా తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది మూవీ చేసి? అదే అమ్మా, నేను చెప్పినట్టు యాక్చువల్గా ఇది కథ నాలో పుట్టింది. ఒక సీరియల్ కిల్లర్ అనే అతను ఎంత సెన్సేషనల్గా మర్డర్ చేసి ఆ మర్డర్స్ని ఒక ఆర్ట్తో అంటే ఒక ఫోటో డెపిక్ట్ చేస్తున్నాడు, ఒక పెయింటింగ్తో డెపిక్ట్ చేసుకుంటూ మర్డర్ చేసే కాన్సెప్ట్ ఇంతవరకు హిస్టరీలో రాలేదు. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అని అంటుంటు అసలు ఇది చూశాక ఈవెన్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ కానివ్వండి, కమిషనర్ ఆఫ్ పోలీస్ కానివ్వండి, డీజీపీ కానివ్వండి, ఈవెన్ టోటల్ ఎంటైర్ సిస్టమ్ సొసైటీ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కూడా ఏం జరుగుతుంది, అసలు ఎలా అవుతుంది చెప్పి మరీ చేస్తున్నాడు మర్డర్స్. జనరల్గా సీరియల్ కిల్లర్స్ ఏం చేస్తారు, మర్డర్స్ చేస్తారు, పారిపోతూ ఉంటారు. చెప్పి చేస్తున్నాడు. రేపు నేను 14th నవంబర్ లవర్స్ డే నాడు లవర్స్ని చంపబోతున్నాను అని చెప్పి చేస్తున్నాడు. ఎక్కడ అనేది ప్లేస్ చెప్పలే, కానీ నేను లవర్స్ని అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలా మళ్ళీ వాటిని డెపిక్ట్ చేస్తున్నాడు. సో దిస్ ఇస్ ద యునీక్ కాన్సెప్ట్ అమ్మా. నో వన్ హ్యాస్ అటెంప్టెడ్ సో ఫార్. టైటిల్లో చూస్తే అన్ని ఎంసే ఉన్నాయి. నిజంగా మెన్నే కిల్లరా లేదంటే హీరోయిన్ కిల్లరా? చూడమ్మా, అది మీరు మూవీ చూసిన తర్వాత మీరు చెబితే, నేను అన్నాను కదా 1 lakh రూపీస్ ఇస్తాను. ఎవరైనా కానీ ఫస్ట్ డే నాడు ఫస్ట్ షో చూసి కిల్లర్ వీళ్ళని గెస్ట్ చేస్తే ఐ విల్ గివ్ 1 lakh రూపీస్. అండ్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా మీరు బాగా పడడం జరిగింది. స్క్రీనింగ్ కూడా చేశారు అక్కడ, ట్రైలర్, హిందీ ట్రైలర్. సో ఎలా అనిపిస్తుంది? ఇది ఫస్ట్ టైమా లేదంటే అక్కడ రీచ్ ఎలా? ఇట్ వాజ్ ఎ ట్రెమండస్ రెస్పాన్స్ అమ్మ. ద టోటల్ ఐఎన్బి మినిస్ట్రీ నుంచి, ఆ ఎన్ఎఫ్డిసి నుంచి దే ఆర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్, హ్యాపీ. అందు గురించి నా యొక్క మూవీ యొక్క క్లిప్స్ని కూడా వాళ్ళ గ్లాన్స్లో వేసి ఫస్ట్ టైం ఇలాంటి మూవీని వాళ్ళు చేశారు అని అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో మీరే ఆలోచించండి, ఎన్ని మూవీస్ లేదు, నాది ఒక కనీసం 7 to 8, 10 seconds వరకు నాది వేసారు అని అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఫైనల్గా జో శర్మని ఈ మూవీ కోసం ఎందుకు ప్రిఫర్ చేశారు? అంటే చాలా మంది నోన్ ఫేసెస్ ఉన్నాయి, థ్రిల్లర్స్ అనేటప్పటికి యాక్టింగ్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. యాజ్ ఐ సెడ్ అగైన్, ఎన్ని నోన్ ఫేసెస్ అంటే నాకు ఆ నోన్ ఫేసెస్లో వద్దమ్మా, వద్దు. నా స్టోరీయే హీరో, నా స్టోరీయే హీరోయిన్. సో నా యొక్క స్టోరీకి యాప్ట్ అవుద్దన్న ఉద్దేశంతో, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కింద యాప్ట్ అవుద్దన్న ఉద్దేశంతో నేను ఈ అమ్మాయిని యాజ్ ఎ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలానే ఎందరో మంది స్టార్స్ వస్తారు, ఎందరో మంది చేసుకోవచ్చు. ఒక ఒడిశాలో ఒక చిన్న స్టార్, ఆ స్టార్ని ఇక్కడ నేను కావాలని చెప్పేసి మన పాన్ ఇండియా మూవీలో ఆ అబ్బాయిని కూడా ఇంట్రడ్యూస్. హీ హాస్ డన్ ఆల్సో వెరీ గుడ్ జాబ్ అమ్మ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఎం ఫర్ ఎం మూవీ అనమాట. సో త్వరలో మన ముందుకైతే రాబోతుంది. ఇందులో కూడా కాన్సెప్ట్ కావచ్చు అండ్ అలాగే కథ, స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండబోతున్నాయి. ఇలాంటి పాయింట్ అనేది ఎవరు తీసుకోలేదు. అండ్ అలాగే ఇంకొక ఆఫర్ కూడా మనకి మోహన్ గారు ఇస్తున్నారు. ఎవరైనా కిల్లర్ ఎవరు అని కనిపెడితే ₹1,00,000 ప్రైజ్ మనీ ఇస్తాము అని చెప్తున్నారు. సో ఎం ఫర్ ఎం మూవీతో త్వరలో మన ముందుకు రాబోతున్నారు. మీరు కూడా ఆ కిల్లర్ ఎవరో గెస్ట్ చేసేసేయండి ఆలస్యం చేయకుండా. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.